శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయము బుధవారం. ఈ బుధవారం సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతతగా చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, లేదు ఎక్కడైనా మీరు పంచాయతీలకు వెళ్ళినప్పుడు, పై అధికారులను కలిసినప్పుడు, ఇలా చాలా వరకు ప్రతి దినం మీకు ఉంటుంది అలాంటి విషయాలలో వెళ్ళాలని. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన నక్షత్రం ద్వారా మీకు ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు జరగవచ్చు. అందువల్ల ఎప్పుడైనా కానీ తులారాశి వారికి ప్రత్యేకమైన నక్షత్రం, ఇబ్బందికరం చేసే నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం పూర్తి దినం ఉన్నప్పుడు మీకు చంద్రాష్టమ దోషంలోకి ఉంటుంది. సూర్య ఉదయం 11 గంటల వరకు కృత్తిక, తర్వాత రోహిణీ నక్షత్రం. కానీ చంద్రుడు 8వ స్థానంలోనే ఉంటారు. అందువల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమంటే, ఉదయం మీరు సూర్య ఉదయం దైవ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన దైవ దర్శనం చేసుకోవచ్చు. వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదు ఏదైనా మీకు సేల్ డీల్ మాట్లాడేటప్పుడు కానీ, లేదు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు, డబ్బులు తీసుకోవాలన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మోసపూరితమైన ఒక నాటకం మీ ముందర ఉంటుంది. ఎదుటివాడి యొక్క పన్నాగంలో మీరు తలదూర్చుకున్న తర్వాత ఇబ్బందులు పడగలుగుతారు. అందువల్ల ఈ నక్షత్రాల్లో కూడా శుభ నక్షత్రాలే ఈ రోహిణి నక్షత్రం. కానీ చంద్రుడు తులారాశికి 8వ స్థానంలో చేరుతారు. ఆ 8వ స్థానం అంటేనే అష్టమ స్థానం. అక్కడ దాన్ని చంద్రాష్టమ దోషం అని చెప్పబడుతుంది. అందువల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలని పాటించాలి, వైద్యులను సంప్రదించుకోవాలి. మాటలు మాట్లాడేటప్పుడు చాలా హెచ్చుగా లేకుండా తక్కువగా మాట్లాడాలి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ డీల్ చేసేటప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడ కానీ ఇబ్బందికరమైన సన్నివేశం ఎదురైతే మీరు దాన్ని నిలుపుదల చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎప్పుడైనా కానీ మనం శుభ కార్యక్రమాలు విషయాలు కానీ, మనకు కలిగించే విషయాలు చెప్పి ఎంత సంతోషపడతామో, అశుభంగా జరిగేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల వాహనాల్లో పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం, కుటుంబ సభ్యులతో ఎక్కడైనా ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఆ యొక్క సమస్యని ప్రత్యేక దృష్టితో మలుచుకునేదానికి అవకాశం ప్రారంభించండి. మొట్టమొదట గోచార ఫలితం అనేది సూర్య ఉదయము సొంత ఇంటిలో నుంచి ఏర్పడుతుంది. అక్కడ చిన్నపాటి గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, మనస్ఫూర్తులైన మాటలు ఇలాంటిదని విన్న తర్వాత బయట ప్రపంచంలో కూడా అలాగే జరుగుతూ వస్తుంది. అందువల్ల అందరితో చిరునవ్వుతో సంతోషంగా, చాలా ప్రత్యేకంగా ఈరోజు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఇష్టదేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు, జపాలు చేసుకోండి. ప్రత్యేకమైన దృష్టి ఏమిటంటే, ఈరోజు ఒక శుభ కార్యక్రమంలోకి వచ్చేటప్పుడు శుభతిథి, శుభ నక్షత్రం కూడా ఉంటుంది. ఈరోజు పంచమి తిథి ఉండడం చాలా గొప్పది. అందువల్ల మీ కోరికలు కోరుకున్న కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అది మీరు ఈరోజు దాన్ని నిర్ణయించుకొని రావడం, రేపటికి అవతల దినం మీరు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల పంచమి రోహిణీ నక్షత్రం అంటే దినదినములో అందరికీ మంచి రోజే, మనకు మాత్రం చంద్రాష్టమము. అందువల్ల ఏ వస్తువైనా మీకు ఇష్టపడిన వస్తువుని మీరు కొని పెట్టుకోవడం, దాన్ని నిర్ణయించుకొని రావడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలా రోజులుగా తులారాశి వారికి కొద్దిమందికి ఆరోగ్యం పూర్తిగా నయం కాకుండా చాలా వరకు ఖర్చులు, ధన సంపాదనని పోగొట్టుకుంటూ ఉంటున్నారు.
అత్యంత శక్తివంతమైన శస్త్రచికిత్సలు కూడా జరుగుతూ ఉన్నది. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానం అంటే రోగస్థానం, శత్రుస్థానం, ఇబ్బందులు కలిగించే స్థానము. అందువల్ల కొన్ని విషయాల్లో అత్యంత వేగంగా వెళ్ళి మీరే యూటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నమ్మించిన వాళ్ళే మనల్ని మోసగించబడుతూ ఉంటారు. అత్యంత జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ప్రేమించిన వాళ్ళు మనకు వ్యతిరేకంగా పవనాలు సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రేమలో శక్తివంతమైన నిజాయితీ ఉన్నా అది ఇబ్బందుల్లోనే నెట్టబడుతుందని మీకు కూడా తెలియని కొన్ని విషయాలు జరగబోతాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్న ప్రేమనే ఇబ్బందులు కలిగినా కలత చెందకుండా జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజుల తర్వాత మీలో ఉన్న ప్రేమ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సానుకూలం అవ్వడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఐకమత్యాన్ని పెంపొందించండి. గొడవలు కానీ అత్తగారి ఇంటి గొడవలు అత్యధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసుకున్న వధువు యొక్క కుటుంబంతో మీకు ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఏర్పడవచ్చు. అత్యంత జాగ్రత్తగా ఉండండి. మాటల యుద్ధం లేకుండా సానుకూలత యుద్ధంతో ప్రేమతో కలుసుకొని పోయేలాగా ప్రయత్నిస్తూ ఉండండి. చిన్నటి ఇబ్బందికరమైన కొన్ని సంఘటనల వల్ల మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. తదుపరి వ్యాపార రంగం చాలా నిలకడగా చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. త్వరగా మీకు మంచి రోజులు వస్తాయి. మీరు అనుకున్న స్థాయికి మీ వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే చిరు వ్యాపారస్తులు ప్రారంభించాలని చాలా రోజులుగా మీ యొక్క స్వయం శక్తితో ముందుకు వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తున్న కొన్ని పనుల్లో విజయం పొందే అవకాశం మీకు కలగబోతుంది. త్వరగా మీరు కూడా వ్యాపారస్తులుగా మారే అవకాశం కూడా మీకు ఉంటుంది. అలాగే విద్యార్థులు ప్రత్యేక దృష్టి మీరు పెట్టిన విద్యలో పరీక్షలు యందు మీరు కావలసిన ఫలితాలను ఎదురు చూస్తుంటారు. త్వరగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు మనసు ప్రశాంతతగా పెట్టుకొని పై చదువులు చదువుకునే దానిపైన దృష్టి పెట్టండి. ఎక్కడ కానీ మీ స్నేహితులే మిమ్మల్ని చెడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెడు బానిసల ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా మార్పు కోరుకోండి. జీవితంలో ఉన్నత స్థానాన్ని వైపు నడవడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలిగించిన కొద్దిమంది ఇరికించి బాధలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. పై అధికారుల మాటలు వినలేక ఇబ్బందులు పడుతున్నారు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, అనుకూలం లేకుండా ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జాబ్ లేని వారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? త్వరగా మీకు జాబ్ అందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక దృష్టితో మీకు జాబ్ రావడానికి అవకాశం ఉన్నది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ జాబ్ ద్వారా సంతోషాన్ని ఏర్పరచుకుంటారు. చాలామంది వివాహం తర్వాత కొత్త జీవితంలో అడుగుపెట్టి ఉద్యోగాలు పోయి అనుకోకుండా రిజైన్ చేసిన తర్వాత ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా తపనతో ఇబ్బందులతో ఉన్నారు. త్వరగా మీకు ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. తులారాశి ప్రియురాల చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇబ్బందులని అధిగమించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. అందరినీ ప్రేమిస్తారు, అందరి దగ్గరికి వెళ్ళిపోతారు, అందరినీ కుటుంబాలని మంచి చేయాలని అనుకుంటారు. లాస్ట్లో మీకే ఇబ్బందులు జరిగి మీ కుటుంబాన్ని వదిలివేయడం వల్ల మీ కుటుంబం చాలా ఇబ్బందులు పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ చేయాలి, అందరికీ సహాయం చేయాలి. కానీ మన కుటుంబంతో ముందు నడిపించి విజయం పొందిన తర్వాత కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.